హర్మూజ్ జలసంధి స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం కుదరటానికి అతిపెద్ద అడ్డంకిగా ఉన్నది ఈ బ్లాకేడ్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్. సో తమపై దాడులు జరిగితే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను మూసేస్తామని హెచ్చరించి ఫిబ్రవరి 28 తర్వాత అమెరికా ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టడంతోనే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ మూసేసింది. ఆ తర్వాత నావెల్ బ్లాకేడ్ అమెరికా సీజ్ ఫైర్ తర్వాత స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను తెరవలేదు కనుక నేను మొత్తం ఇరాన్ని నావెల్ బ్లాకేడ్ నౌకా దిగ్బంధన చేస్తాను మొదలుపెట్టాడు. సో దీనికి ఇరాన్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇరాన్ కండిషన్ను అమెరికా అంగీకరించింది. అంటే ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య కూడా సీజ్ ఫైర్ కుదిరినట్టు ట్రంప్ ప్రకటించాడు. ఈ అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన సీజ్ ఫైర్లో అది భాగము అని గతంలో ఇరాన్ వాదించింది, మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ చెప్పింది. కానీ అమెరికా ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్కు సంబంధము లేదు అని చెప్పారు. ఫైనల్గా ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య కూడా 10 days వరకు సీజ్ ఫైర్ కొనసాగుతుంది, కాల్పుల విరమణ. అయితే ఈ కాల్పుల విరమణ కూడా ఉన్నంత కాలం ఈ 10 days తర్వాత ఎక్స్టెండ్ కూడా కావచ్చు. ఈ పీరియడ్లో స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ తెరిచి ఉంచుతాము అని ఇరాన్ చెప్పింది. అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సీజ్ ఫైర్ భవిష్యత్తును బట్టి స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ బ్లాకేడ్ ఆధారపడి ఉంటుంది. నేను కొద్ది రోజుల క్రితమే ఒక వీడియోలో స్పష్టంగా అమెరికా ఇరాన్ల మధ్య రహస్య అవగాహన అనే ఒక వీడియో చేశాను. మీరు చూసి ఉండాలి, చూడకపోతే చూడండి. 60,000 మంది చూశారు. ఎక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా రాలేదు కనుక ఆ వీడియో రికార్డ్ చేసిన 2-3 days వరకు కూడా పోస్ట్ చేయలేదు, చూద్దామని. వాస్తవంగా పాకిస్తాన్లో చర్చలు విఫలమై జేడీ వ్యాన్స్ అమెరికా వెళ్ళిపోయిన రోజే రికార్డ్ చేశాను. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ చూస్తే నాకు మంచి అనుమానం కలిగింది. కానీ ఇంటర్నేషనల్ మీడియా మొత్తం గాలింపు చేశాను, ఒక రకంగా జల్లెడబడి వెతికాను, ఎక్కడా లేదు, అప్పటి వరకు లేదు. దాంతో 2 రోజులు ఆగాను, బట్ స్టిల్ ఆ వీడియో కూడా పబ్లిష్ చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ అమెరికా ఇరాన్ల మధ్య జరిగిన మొదటి చర్చల్లో జేడీ వ్యాన్స్ అన్నమాట సబ్స్టాన్షివ్ టాక్స్ జరిగాయి, అది గుడ్ న్యూస్. ఒప్పందం కుదరలేదు, బ్యాడ్ న్యూస్ అన్నాడు. కానీ బ్యాడ్ న్యూస్ తర్వాత కూడా సీజ్ ఫైర్ వైలేట్ కాలేదు, యుద్ధం మొదలు కాలేదు. ఈలోగా ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య ట్రూస్ ఒప్పందం కాల్పుల కుదిరింది. ఇరాన్ ఇప్పుడు ఏకంగా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను కూడా తెరిచింది. అంటే ఇరాన్ ఇప్పుడు అమెరికాకు ట్రంప్కు ఒకటి చెప్పుకోవటానికి, చూడు ప్రపంచ ఎకానమీని దెబ్బతీసిన, ప్రపంచ ఎనర్జీ సప్లైస్ను నేను దెబ్బతిన్న స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను ఓపెన్ చేయించాను, యుద్ధంలో నేను గెలిచాను అని ట్రంప్ చెప్పుకోవటానికి ఒక అవకాశం వచ్చింది. వాస్తవంగా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ యుద్ధానికి ముందు ఓపెనే ఉండే. సో ట్రంప్ చర్యల వల్లనే అది మూసేయబడింది. ఇప్పుడు తెరిచినందుకు మళ్ళీ ట్రంప్ తాను విక్టరీ చెప్పుకోవటానికి అవకాశం ఏర్పడింది. అంటే కత్తితో పొడిచి అతన్ని హాస్పిటల్కి పట్టుకెళ్ళి నా కరుణా దయార్థ ఉదయించుడు, కత్తిపోట్లకు గురైన వ్యక్తిని నేను హాస్పిటల్కి తీసుకొచ్చానని చెప్పినట్టుంటుంది. అసలు నీ వల్లనే కదా వాడు హాస్పిటల్ చేరాల్సి వచ్చింది. కానీ కత్తితో పొడిచి రక్తం కారుతున్నా తీసుకెళ్ళి హాస్పిటల్ చేరి మళ్ళీ క్రెడిట్ తీసుకున్నాడట. నాకు ఎంతైనా కొద్దిగా దయా కరుణ ఎక్కువ, అందుకే నేను హాస్పిటల్లో చేర్పించిన అని. ట్రంప్ స్వభావం అలా ఉంది. ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం వల్లనే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మూసేశాడు. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను తెరిపించి నా విజయం అంటాడు ట్రంప్. నేను గెలిచాను, చూడు ఇరాన్ లొంగిపోయింది, ఇరాన్ ఒప్పందం చేసుకుని చెప్తాడు. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంటి? ఇరాన్ కండిషన్ ఫస్ట్ మీట్ అయింది. ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య సీజ్ ఫైర్ అయ్యాకనే ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ తెరుస్తోంది, అప్పటి వరకు తెరవలేదు. ఈవెన్ అమెరికన్ నావెల్ బ్లాకేడ్ కూడా ఇరాన్ ఎక్కడా భయపడలేదు. సో ఇరాన్ చాలా స్పష్టంగా ఉంది మొదటి నుంచి కూడా. సో ఇరాన్ పెట్టిన కండిషన్స్లో ఒక్కొక్కటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో లెబనాన్లోని హిజ్బుల్లాపై కూడా కాల్పుల విరమణ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ పైన శాంక్షన్స్ ఆల్రెడీ సడలించారు. ఇరాన్ ఆయిల్ ఇప్పుడు ప్రపంచం కొంటుంది, ఇండియా కూడా ఉన్నది. అంటే ఇరాన్ కండిషన్స్లో మీట్ అవుతున్నాయి. ఇక మిగిలిన ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ మిసైల్ కేపబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. మిసైల్ కేపబిలిటీ ట్రంప్ కూడా మాట్లాడతలేడు. ఇక ఇరాన్ న్యూక్లియర్ అంశం ఒక్కటే మిగిలింది.
అంటే ఇరాన్ నుంచి అణ్వస్త్రాలు తయారు చేయమన్న హామీ వస్తే అయిపోయింది, నేను గెలిచాను, వార్ క్లోజ్ అయింది, నా యుద్ధం ఫలించింది అంటే ట్రంప్. అది కొత్తగా ఇరాన్ నుంచి హామీ వచ్చేది ఏమింది? 2015లో ఒబామా టైంలోనే అగ్రిమెంట్ కుదిరింది, దాన్ని ఉల్లంఘించింది ట్రంప్. ఇప్పుడు మళ్ళీ ఆ ఒప్పందం నేను సాధించాను అంటాడు. అంటే ఒబామా అప్పటి చేసిన ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒప్పందం సాధించిన యుద్ధం చేసి అంటాడు. అంటే క్లియర్గా ట్రంప్ పరిస్థితి ఏంటంటే ఏదో ఒకటి చెప్పి ఈ వార్ నుంచి బయటపడాలి. సో ఈ వార్ నుంచి బయటపడటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ట్రంప్ చేసుకుంటున్నాడు. ఇరాన్ కూడా దానికి కాస్త ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా ఉంది. పోనీలేండి, మాకు వచ్చేదేమో ట్రంప్ చెప్పుకొని అని. సో అందువల్ల ఇప్పుడు ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య సీజ్ ఫైర్ కావడంతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను బ్లాకేట్ తొలగించారు. కానీ ఇది హ్యూజ్ రిలీఫ్, కానీ షరతులు వర్తిస్తాయి. ఇది పర్మనెంట్గా తెరవలేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇజ్రాయిల్ లెబనాన్ల సీజ్ ఫైర్ ఉన్నంత కాలమే, అమెరికా ఇరాన్ల మధ్య సీజ్ ఫైర్ ఉన్నంత కాలమే ఇది ఉంటుంది. ఈలోగా పర్మనెంట్ అగ్రిమెంట్ కుదిరి సీజ్ ఫైర్ కాస్త యుద్ధ విరమణగా మారితే తప్ప, కాల్పుల విరమణ వేరు, యుద్ధ విరమణ వేరు. సో యుద్ధ విరమణగా మారితే అప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవుతుంది. ఈలోగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పైన టోల్ ట్యాక్స్ విధిస్తామని ఇరాన్ హెచ్చరించింది. టోల్ ట్యాక్స్ ఉండకూడదని ట్రంప్ చెప్పాడు, కానీ వాస్తవంగా ఫిబ్రవరి 28 ముందు టోల్ ట్యాక్స్ ఏమీ లేదు. సో అందువల్ల ఇరాన్ దాన్ని బార్గెనింగ్ పాయింట్గా ఉపయోగించుకొని ఉండాలి టోల్ ట్యాక్స్ అన్న అంశాన్ని. బట్ ఏదైనా ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇరాన్లో యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నది ఇరాన్ డిమాండు. భవిష్యత్తులో కూడా అమెరికా ఇజ్రాయిల్ తమపై కానీ తమకు అనుబంధంగా ఉండే హిజ్బుల్లా, హమస్ లాంటి వారిపై కూడా దాడులు చేయదన్న కండిషన్ ఉండాలి. ఆ కండిషన్స్ మరి ఏ రకంగా అడ్రస్ అవుతో చూడాలి. ఇక రెజీమ్ చేంజ్ అయితే అసలు మా ఆబ్జెక్టివ్నే కాదని ట్రంప్ ప్రకటించాడు. అయినా రెజీమ్ చేంజ్ అయిపోయిందని చెప్తున్నాడు కనుక ఆ ఇష్యూ లేదు ఇప్పుడు.